ఏదేదో జరుగుతున్నట్లుగా ఊహించుకోకో. నేను ప్రభు బిడ్డనే. నా ప్రభు నాకు అన్యాయం చేయడం, నన్ను అనాథగా విడిచిపెట్టడం. ప్రస్తుతం నా పరిస్థితి, నా స్థితిగతులు కాస్త వేదనాభరితంగా ఉన్నా, కొంచెం కాలం ఓపిక పడతా, నా స్థితిగతులు మారుస్తాడు, నా బ్రతుకులు నెమ్మదిస్తాడు, మేలైన దినాలు ఖచ్చితంగా నా దేవుడు అనుగ్రహిస్తాడు. కొంచెం ఓపికతో నిరీక్షణతో సాగిపోం. యాకోబు ఏం చేశాడో తెలుసా? 22 సంవత్సరాలు కొడుకు కోసం ఏడ్చాడు. నా కొడుకా, అయ్యో నాకు దూరం అయిపోయిన నా కొడుకు అని గుండె లవిసేలాగా ఏడ్చాడు. 22 సంవత్సరాల తర్వాత ఏ చెవులతో విషాదకరమైన వార్తలు విన్నాడో అదే చెవులతో వినోదాన్ని పంచే వార్తలు వింటున్నాడు యాకోబు ఇప్పుడు.